నమస్తే అండి. 'పుష్ప 2' రిలీజ్ అయింది. వరల్డ్ అంతా వైబ్ అవుతున్నారు. ఎట్లా ఉంది రిజల్ట్ ఏంటి అసలు? నాకైతే కొంతమంది ఇంకా మూవీ రిలీజ్ కాకముందే కొంచెం అలా అలా హోప్స్ అంతి కొంతమంది ఎగెనిస్ట్ వాళ్ళు ఇచ్చేశారు. నేను ఎక్కడో కొంచెం అలా మాట్లాడుతున్నారు కదా, టికెట్ రేట్స్ ఈ కొంచెం పెంచారు, ఏదేదో థింక్లో పోయా. ఆ, పెంచినందుకు అంతే హ్యాపీ అయింది. నాకేం టికెట్ రేటు పెంచినందుకు అయితే అప్సెట్ లేదు. దానికి తగ్గట్టు మూవీ సూపర్. నిజంగా ఆయన ఎంట్రీ సీన్ అయితే నిజంగా డిఫరెంట్లో గెటప్స్ నిజంగా వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్గా అయితే సూపర్ అనిపించింది. ఇంకొకటి ఎక్కువసేపు రోల్ ఉంది ఆమెది, రష్మికది. మనం చాలా మూవీస్ చూస్తాం మామూలుగా. మ్యారేజ్ అంత పెద్ద హీరోలతో మ్యారేజ్ ఆఫ్టర్ సీన్స్లో అయితే ఎక్కువ హీరోయిన్ ఉండదు రోలు. దీంట్లో పెట్టారు సుకుమార్ గారు. నాకు ఇలా సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకొకటి హీరోని ఎలివేట్ చేస్తూ ఇలా అందరినీ బ్యాలెన్స్ చేయడం సూపర్ అనిపించింది. ఇంకొకటి ఈయన ఫహద్ ఫాజిల్ అయితే సూపర్గా ఆడుకుంటారు. అంత పోటీగా ఉంటారు ఆయన వరకు అంత. మూవీ అంతా కూడా బాగుంది, రిపోర్ట్ బాగుంది, బాగా చెప్తున్నారు అందరూ. అయితే నిన్న ఇంత హ్యాపీ టైంలో అల్లు అర్జున్ గారికి కాంపౌండ్ కి ఒక విషాదంగా ఎదురైంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర సినిమా చూద్దామని వెళ్తే అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు. అక్కడ చిన్న యాక్సిడెంటల్ గా ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ మదర్ చనిపోయారు. అంటే అట్లా హీరోలు రావడం కరెక్టే అంటారా? అదైతే రాంగ్ కాదండి ఖచ్చితంగా. ఆయన ఇంకొకటి ఒక నేషనల్ వైడ్గా నిరూపించుకున్నారు. ఇంకొకటి కొంచెం మూవీ టీంకు ఇంకా గవర్నమెంట్స్కు కానీ ప్రతి ఒక్కటి ముందే తెలిసి ఉంటుంది. యాక్చువల్లీ సరిగా అది రెస్పాన్సిబుల్ తీసుకోకపోవడం అదైతే రాంగ్ అనిపిస్తుంది నిజంగా. అది అదే నిజంగా పరిహారం అయితే చాలా ఎక్కువగా అయితే నేను ఇవ్వాల్సింది అని కోరుకుంటా. అది చిన్న విషయం కాదు. ఒకరు చనిపోవడం అంటే మనం ఎంతో. చాలా మంది ఏమంటున్నారు అంటే ఆయనకు ఒక థియేటర్ ఉంది కదా, సత్యం థియేటర్, AAA సినిమాస్, దాంట్లో చూసుకుంటే ఎవరికి ఏం ఇబ్బంది వచ్చేది కాదు కదా, అంత పబ్లిక్ లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు. హీరో తప్ప, లేదంటే వచ్చారు కదా వీళ్ళు ఫ్యామిలీ చూడటానికి, ఎవరు తప్పు ఉంది ఇంట్లో? అలా అని కాదు, ఫ్యామిలీది తప్పలేము, హీరోది తప్పలేదు. ఆయన వరకు ఆయనకు అన్ని థింక్ చేస్తే మామూలుగా వస్తారు. ఇలా అంతా పబ్లిక్ వస్తున్నారు, మొత్తం ఇండికేషన్ అయితే ఉంటాయి. పబ్లిక్ తెలిసింది, అది ముందే తెలిసింది. నాకైతే కొంతమంది అంటున్నారు పబ్లిక్ ముందే తెలియదు అంటే, తెలియకుండా అంతమంది రారు, ముందే తెలుసు. ఇంకా గవర్నమెంట్కి, ఇంకా గవర్నమెంట్ ఆయన అల్లు అర్జున్ గారు అంటే వరల్డ్ వైజ్ నిరూపించుకున్న స్టారు. మనం పుష్పలో పార్ట్ 1 చూసాం, లాక్డౌన్ టైంలోనే రప్పించింది. ఈయన క్రికెటర్, ఆయన వేరే కంట్రీ అతను షేన్ వార్నర్, అంత పబ్లిసిటీ ఇచ్చారు. అప్పుడే వరల్డ్ వైజ్ నిరూపించుకున్నట్టే అక్కడే అర్థమైపోయింది. ఇంకా అలాంటి స్టార్కి ఇంకా ఇది అంటే గవర్నమెంట్ ఇలా ఏదో కొంతమంది హీరోస్ చూస్తాం వస్తుంటారు, అప్పుడు అంతగా ఇది అవ్వదు. ఇలాంటి స్టార్కి కొంచెం మూవీ టీమ్ కన్నా కానీ ఇక్కడ కొంచెం అన్ని రకాలుగా తప్పుకొని కనబడుతుంది. అంటే వీళ్ళు ఫ్యామిలీ అయితే ఇది రాంగ్ అనడం అయితే కాదు, వాళ్ళు ఇష్టంతో అలా వచ్చారు, ఆ షోకి వచ్చారు. అంటే ఇంకొకటి అది థింక్ చేస్తారు. అక్కడ ఆ థియేటర్కి రావడం రీజన్ మనం ఎక్కడో అక్కడ ఆ థియేటర్కి మామూలుగా ఎప్పటి నుంచో ఉంది. ఆ థియేటర్కి రీజన్స్కి అక్కడ కొంతమంది రావడం కూడా అక్కడికి వస్తుంటారు. ఆయన ఉండే సత్యం థియేటరు వెళ్ళడం అదైతే థింకింగ్ కాదు. అక్కడున్న మేబీ ఇలాగే క్రౌడ్ ఉంటుంది మామూలుగా. అంటే ఇది రిపీట్ చేయకుండా బాగుంటుంది అంటారా? ఇది రిపీట్ అవును ఖచ్చితంగా. ఎందుకంటే అంతకుముందు మన అభిమానులు బ్యానర్లు కట్టడం అది ఇది విషయాలు మనం అంతకుముందు ఇన్సిడెంట్లో చూసాం. అయినా కూడా ఇంకా ఎందుకు పటిష్టంగా సరిగా ఇంకా ఎందుకు ఇప్పుడు జరుగుతున్న ఇదైతే నిజంగా ఘోరం అనిపిస్తుంది. ఒకసారి జరిగిన కొన్ని విషయాల్లో కొన్ని యాక్సిడెంటల్గా జరుగుతాయి, ఓకే అనుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో ఇంకా సరిగా ఇచ్చేయకపోవడం అయితే పెద్ద రాంగు. ఖచ్చితంగా మూవీ టీవీ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఖచ్చితంగా ఇది మొత్తం అందరిది తప్పే. నమస్తే భయ్య. నమస్తే అన్న. ఎట్లా ఉంది అసలు Pushpa 2 మూవీ? ఇండియా అంతా వైబ్ అవుతున్నారు, వరల్డ్ వైబ్ అవుతున్నారు. వరల్డ్ వైడ్ తీసుకుంటే మంచి కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, కన్ఫర్మ్. అది నైట్ అయితే మూవీ చూశాను, అసలు మైండ్లో నుంచి పోవడమే లేదు. సో ఇంకా ఒక చెప్పాలంటే ఈ కిసిక్ అనే సాంగ్ ఉంది. సో వాటన్నిటికన్నా బీభత్సమైన సాంగ్ ఒకటి గంగమ్మ జాతర సాంగ్ ఇది. అసలు ఆ బీజిఎం కొట్టారు డిఎస్పి, మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు మధ్యలో నుంచి పోదు. మీరు కానీ ఉంటే మీకు ఆటోమేటిక్గా శివరింగ్ పుందకాలు ఆటోమేటిక్గా వస్తుంది మీకు. సో ఖచ్చితంగా మూవీలో ప్రతి ఒక్కరు పోయి మూవీ అయితే చూడండి హాల్లో. మూవీ అందరూ ఇంత ఎంజాయ్ చేస్తున్న టైంలో నిన్న అల్లు అర్జున్ గారికి కొంచెం డిస్టర్బెన్స్ అయింది. సంధ్యా థియేటర్ దగ్గర ఆయన మూవీ చూడడానికి వచ్చినప్పుడు ఒక ఇద్దరు ఇన్సిడెంట్ జరిగింది. అవును, దాని పట్ల ఏం రియాక్ట్ అవుతారు? అది వాళ్ళు ఏదో ఫ్యామిలీ వాళ్ళు, దాంట్లో వాళ్ళ మదర్ ఏదో చనిపోయినారు నైట్ కి అని చెప్పి స్పాట్ అన్నారు. సో ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి, వాళ్ళ అబ్బాయి ఎవరో, సో తనకైతే ఎమర్జెన్సీ, సో సీరియస్ అని చెప్తున్నారు ఇప్పుడైతే. సో అది ఇంకా
అల్లు అర్జున్ కు దానికి రెస్పాండ్ ఏదో అయినారంట. సో నేను టేక్ కేర్ తీసుకుంటాను అని యాజ్ ఏ ఫ్యాన్ గా ఒక హీరోగా తను చేయాల్సిన పని తను చేస్తున్నారు. అవన్నీ ఇన్సిడెంట్ అన్న వాంటెడ్గా ఎవరైతే చేయరు కదా. సో అవన్నీ ఏదో జరుగుతూ ఉంటాయి. ఇదే కాదు, ఏమంటున్నారంటే ఆయన అంత రష్ లో స్టార్ హీరో అయి ఉండి ఆ థియేటర్ రావడం అవసరమా? ఆయనకు ఒక ట్రిపుల్ ఏ థియేటర్ ఉంది కదా, మల్టీప్లెక్స్, అందులో వెళ్ళి చూడొచ్చు. లేదన్న నైట్ నేను చూసింది AAAలోనే 1:20కి మాకు మూవీ స్టార్ట్ అయింది. సో అక్కడికైతే వాళ్ళ నాన్నగారు వచ్చినారు, అల్లు అరవింద్ గారు వచ్చినారు. ఫ్యామిలీతో సో వెళ్ళినప్పుడు చూసాము. ఆయన కూడా అక్కడ ఇంత క్రౌడ్ లో రాకుండా, లేదు వస్తే సైలెంట్ గా రావాలి, మరి ఇంత ఓపెన్ గా వస్తే అలాంటివి జరుగుతాయి కదా అని చెప్పి అంటున్నారు. కరెక్టే అన్న. కాకపోతే పోలీసులు కూడా security వాళ్ళ ఒక హీరోగా రాలేదు కానీ ఒక ఫ్యాన్స్ కి ఒక మోటివేట్ లాగా ఆ మూవీని ప్రమోషన్ టైప్ చేసుకోవాలను అందరితో కలిసి చూడాలన్న మైండ్ సెట్ లోనే వచ్చారు. ఇలా జరుగుతుందని ఆయనకి తెలియదు కదా. సో దాన్ని మనం విమర్శించడం అనేది తప్పు. సో అదేదో యాక్సిడెంట్లో జరిగిందే తప్ప వాంటెడ్గా అయితే కాదు కదా. సో అందరూ ఆలోచించండి, దానికైతే ఎవరేం అనుకోవద్దండి. సో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, కానీ మీరు కొద్దిగా అదైతే సైడ్ లో పెట్టేయండి. అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు ఆ అబ్బాయిని దీని తర్వాత మళ్ళీ ఇంకా వేరే హీరోలు రావాలన్నా అట్లా సెక్యూరిటీ రీజన్స్ వల్ల రాకుండా పోతారు కదా. సో బిఫోర్ గా మీరు అన్నట్టు అయితే సెక్యూరిటీ పర్పస్ ఇంకొద్దిగా ఇంకా బలపరుచుండాలి. సో ఆ టైంలో ఎవరిని ఆపలేమన్నా, ఫ్యాన్స్ ని ఆపలేము, హీరోల్ని ఆపలేము. ఎందుకంటే ఒక హీరో చెయ్యి తల అన్నారు అనుకో, ఫ్యాన్స్ ఆగలేరు, నేరుగా వచ్చి పడిపోతా ఉంటారు. నమస్తే అండి. పుష్ప సినిమా అంతా ఇండియా మొత్తం చూస్తున్నారు, ఎలా ఉంది? మీకు చూసారా? బాగుంది సినిమా, మంచిగా అనిపించింది. ఫస్ట్ పార్ట్ కంటే ఇది ఇంకా బాగుంది. అలాగే రష్మిక అండ్ అల్లు అర్జున్ డాన్సెస్ ఎలా అనిపించింది? బాగుంది, మంచిగా అనిపించింది. నిన్న రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్ లో. ఏంటంటే మూవీ కోసం అల్లు అర్జున్ గారు వచ్చారు చూడటానికి. ఆయన చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ ఒక చిన్నపిల్లోడు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ చనిపోయారు అనుకుంటా. సో దాన్ని ఎట్లా తీసుకుంటారు? అప్పుడు సెక్యూరిటీ కొంచెం పెట్టుంటే బాగుంది. ఇంకేం చేయలేం కదా జనాల్లో. అంటే అంత పెద్ద హీరోలు అక్కడికి రావడం కరెక్ట్ అంటారు? అట్లా పబ్లిక్ ప్లేసెస్ కి థియేటర్ స్టార్ హీరో అయ్యండి అంటే ఫ్యాన్స్ తో చూడాలని ఆయన వచ్చారు, అందుకు అలా జరిగింది. అలాగే ఇప్పుడు దీని పట్ల గవర్నమెంట్ ఇలాంటి పర్మిషన్స్ ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అంటారా, లేదంటే ఇలా వచ్చినా గానీ సెక్యూరిటీ పెంచుకొని వస్తే బాగుంటుంది అంటారా? సెక్యూరిటీ పెంచుకొని వస్తే బాగుంటుంది. ఇంకా నార్త్ నుంచి ఎంత కలెక్షన్ రావచ్చు అనుకుంటున్నారు పుష్ప 2? 200-300 crores. 1 బాగుందా, పుష్ప 2 బాగుందా? 2 బాగుంది. అంత లెంత్ ఎక్కువైంది అంటున్నారు, మరి 3 hours 20 minutes అంత చూడగలుగుతున్నారా? బాగుంది, పర్లేదు. నమస్తే భయ్య. నమస్తే. ఇండియా అంతా పుష్ప వైబ్ లో ఉంది. అయితే ఈ టైంలో ఒక సాడ్ న్యూస్ వచ్చింది బన్నీ గారికి. ఎందుకంటే ఆయన నిన్న మూవీ చూస్తున్న టైంలో ఆయన కోసం వచ్చిన అభిమానులు తొక్కేసలాటల్లో ఒక చిన్నపిల్లవాడు వాళ్ళ మదర్ అయితే చనిపోయారు అనమాట. సో దాని గురించి ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది సోషల్ మీడియా అంతా బయట గానీ. సో వాళ్ళకి ఏదైనా గట్టిగా కాంపెన్సేషన్ వాళ్ళని కేసులు పిటిషన్లు వేస్తున్నారు కోర్టుల్లో. సో దానికి ఏమంటారు? సో అల్లు అర్జున్ అయితే రావడం జరిగింది, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉత్సాహపరచడానికి అయితే రావడం జరిగింది. సో ఆయన తప్పేం లేదు. బట్ ఫస్ట్ రోజే చిన్నపిల్లల్ని తీసుకుని థియేటర్ రావడం అనేది ఫస్ట్ థింగ్ తప్ప అనమాట. బట్ అల్లు అర్జున్ గారి టీం నుంచి, సుకుమార్ టీం నుంచి ఎంత కొంత కాంపన్సేషన్ ఇస్తే కొంచెం బెటర్ అనమాట. అంటే బెటర్ కాదు, కంపల్సరీ చెయ్యాలి. ఎందుకంటే ఫ్యాన్స్ అని చెప్పి అంటారు కదా, మైక్లో చెప్పడం కాదు. సో వాళ్ళు ఎంత సాయం చేస్తారు అనేది డబ్బుల రూపంలో చూపిస్తే సాటిస్ఫై అవుతారు. బట్ అల్లు అర్జున్ రావడం అనేది తప్పలేదు. బట్ దాని తగ్గట్టు గవర్నమెంట్ కూడా దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే బాగుండేది. అంటే అసలు ఇలా హీరోలు ఆ థియేటర్ రావడం కరెక్టా? ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారికి ఒక మహేష్ బాబు థియేటర్ ఉంది, అల్లు అర్జున్ గారికి AAA థియేటర్ ఉంది, వాటికి వెళ్ళొచ్చు కదా అంటున్నారు ఫ్యామిలీతో. ఫ్యామిలీతో వెళ్ళచ్చు కరెక్టే, కానీ మెయిన్ గా వాళ్ళ టార్గెట్ ఏంటంటే బీసీ ఆడియన్స్, అంటే మాస్ థియేటర్స్. వాళ్ళకి ఇది ఇప్పుడు మహేష్ బాబు గారికి అంత పెద్ద థియేటర్ ఉన్నా ఆయన కూడా వచ్చి సంధ్య ఆర్టీసీ క్లాస్ రోడ్స్ మెయిన్. బట్ వాళ్ళు ఏంటంటే వచ్చే టైము అది వెళ్ళేది టైం తెలియకుండా ఒక 15 గంట 20 నిమిషాలు అటు ఇటుకి వెళ్ళిపోతారు వచ్చేది అంతా కూడా. ఈయన షోకి ముందే వచ్చి పబ్లిక్ లో నిలబడి అందరినీ గ్యాదర్ చేసి రోడ్డు ట్రాఫిక్ జామ్ ఇంత జరిగింది కదా. సో పబ్లిక్ అది కొంచెం తప్పు అంటున్నారు, పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇవ్వకపోతున్నారు అంటున్నారు. మరి అంటే పోలీసులు ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి కంపల్సరీ. కాకపోతే అంత హైప్ చేయకుండా నార్మల్ గా వచ్చేసి వెళ్ళిపోతే ఒక ఇది ఉండేది. సో ముందే పుష్ప అంటే సౌండ్ ఎక్కువ ఉంది బయట. సో సౌండ్ తగ్గట్టు అల్లు అర్జున్ ఆ టైంకి రావడం అనేది కుదిపేసింది అనమాట. సో అలా కాకుండా మామూలుగా జస్ట్ నార్మల్గా మాస్క్ పెట్టి వచ్చేసి చూసేసి వెళ్ళిపోతే అది వేరే ఉండేది. సో ఆయన వస్తున్నాడని చెప్పి ముందు ఇన్ఫార్మ్ చేయడం అనేది పెద్ద తప్పు. సో అలా చేయకుండా నెక్స్ట్ ఈయన కాదు ఏ హీరో అయినా సరే డైరెక్ట్గా వచ్చి చూసి నార్మల్గా వెళ్ళిపోతే బెటర్. హడావుడి చేయకపోతే చాలు అంతే. అలాగే అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫస్ట్ రోజే కాకుండా సినిమా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా, సెకండ్ రోజు థర్డ్ రోజు ప్లాన్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ రోజు
యూత్ ఉంటారు కదా 30 years వాళ్ళైతే కొంచెం ఎంజాయ్ చేస్తారు. నమస్తే భయ్య, ఓకే సార్. ఎలా ఉంది? పుష్ప 2 నడుస్తుంది ఇండియా మొత్తం, మీకు ఎలా అనిపించింది? మూవీ అయితే అల్టిమేట్ ఉంది సార్. స్టార్టింగ్ సీన్ అయితే జపాన్ సీన్, బోట్ సీన్ అయితే హైలైట్ ఉంది. నెక్స్ట్ శిఖావత్కి వార్నింగ్ సారీ చెప్పమంటాడు, సారీ చెప్పిన తర్వాత వచ్చే సీను అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ అయితే పూనగలబయ్య. మా నోడిని అయితే కాలు చేతులు కట్టేస్తారు, స్పాయిల్ చేయకూడదు స్టోరీ. అల్టిమేట్ ఉంది. జాతర సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా అయితే అల్టిమేట్ ఉంది భయ్య. మరి అందరూ కూడా హ్యాపీగా చూస్తున్నారు మూవీ. నిన్న మరి ఇంత క్రమంలో నిన్న నైట్ ఒక డిస్టర్బెన్స్ జరిగింది. అల్లు అర్జున్ గారు మూవీ చూడడానికి క్రాస్ రోడ్స్ కి వచ్చారు. అవును, నేను విన్నాను అది. ఇద్దరికి ప్రాణాలకి ఇది జరిగింది. ఎస్ సార్. So అది దాన్ని ఏమంటారు అంటే, ఇట్లా హీరోలు రావడం కరెక్ట్ అయినా పబ్లిక్ ప్లేసెస్ కి స్టార్ రావచ్చు, బట్ ఏంటంటే అక్కడ ప్రీమియమ్స్ కి చిన్నపిల్లల్ని తీసుకురాకుండా ఉండాల్సింది పేరెంట్స్. అది చిన్న ఫాల్ట్ జరిగింది. బట్ మనం దానికి అబ్బాయి అయితే సేఫ్ గా ఉన్నాడని తెలిసింది. సో ఆ విషయంలో కొంచెం హ్యాపీ. ఇలాంటివి జరగకుండా మనం చూసుకోవాలి. ప్రీమియమ్స్ కి స్టార్స్ రాకుండా ఉంటే మంచిదని నా ఒపీనియన్. కూడా చూడాలనే ఇష్టంతో వస్తారు కదా, అభిమానంతో. అది యాక్చువల్లీ అంటే ప్రీమియమ్స్ కి అవాయిడ్ చేస్తే ఫ్యామిలీస్ కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. మనం నెక్స్ట్ రిలీజ్ అయిన తర్వాత చూసుకోవాలి. ప్రీమియమ్స్ ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైట్స్ అంటే ఇది గోలా ఫైట్లు ఇట్లా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి. కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఒక మల్టీప్లెక్స్ ఉంది AAA అని, సో ఆయన దానికి వెళ్ళిపోతే ఇంత క్రౌడెడ్ వచ్చేది కాదు కదా అని చెప్పి. అంటే మోస్ట్లీ ఫ్యాన్స్ అందరూ సింగిల్ స్క్రీన్స్ కి వద్దామని ప్లాన్ చేస్తారు. మల్టీప్లెక్స్ కి మాక్సిమం మోస్ట్లీ రారు. సో సింగిల్ స్క్రీన్స్ అయితే ఏ థియేటర్ ఉంటే దానికే రీసెంట్ గా మహేష్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, NTR గారు కానీ వాళ్ళు వెళ్ళింది తెలియకుండా థియేటర్ లోకి వెళ్ళి వచ్చేసారు. సో మరి ఈయన మటుకు ఇలా ఓపెన్ గా కార్ లో నుంచి బయటకు వచ్చి చెయ్యి జనాలను అంత రష్ చేసి అది కరెక్ట్ అంటారా? మరి అది ఫ్యాన్స్ కోసం వచ్చాడు, మరి దానికోసం మనం ఏం మాట్లాడకూడదు. ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్స్ ని హ్యాపీ చేయడం కోసం తను వచ్చాడు. సో అది బై మిస్టేక్ అలా జరిగింది. తను కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు. బట్ దాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన కూడా ఈ సీన్ దీని తర్వాత అర్థం చేసుకుంటారు నేను కూడా ఇప్పుడు ఆ చనిపోయిన ఆవిడకి అతనికి ఏదన్నా చేయమని చెప్పి చాలా మంది పిటిషన్స్ కేసెస్ వేస్తున్నారు. మరి ఆయన ఏ రకంగా హెల్ప్ చేస్తే, అంటే మనీతో ఇస్తే ప్రాణం తీసుకురాలేరు, మరి ఆయన ఎలా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? సో అదే నాకు తెలిసి తన దృష్టి అంటే అల్లు అర్జున్ సార్ దృష్టికి వెళ్ళి ఉంటుంది. సో ఫర్దర్ గా ఆయన రియాక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్.